ఉండేవారు, దేవతలు స్వర్గంలో ఉండేవారు. త్రేతాయుగంలో దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. రాముడు భూలోకమే, రావణుడు భూలోకమే. ఇంకా ద్వాపరయుగం వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? దేవతలు రాక్షసులు ఒకే లోకంలో కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు, పైన కింద అపార్ట్మెంట్లు. ఎక్కడ పాండవులు ఎక్కడున్నారో దుర్యోధనుడు అక్కడే ఉన్నారు. వాళ్ళ వంశం ఒకటే కదా. మన కలియుగం గొప్పతనం ఏమిటంటే వేరు లోకాలు కాదు, ఒక వేరే ఇళ్ళు కాదు, వేరే వాకిళ్ళు కాదు, ఒకే ఒంట్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఇక్కడ పగల దేవత, రాత్రి రాక్షసుడు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి మనం పేత్వా ఆగళానాం పేత్వా, అదే రాక్షసత్వం. ఆ అలవాటు మానుకుంటే దేవత్వం, మానుకోలేకపోతే రాక్షసత్వం. తాగుతాను కానీ మంచి ఈయన అసలు వద్దు, ఇక్కడ తాగాడంటే మంచివాడు కాదంతే. నీ మంచితనం ఎవడికి కావాలి? ముందు తాగుడు మానాయి. చాలా గొప్పగా ఆలోచనలు ఉంటాయండి అందరు కూడా. మంచి నాణ్యమైన మద్యం అందిస్తారండి, నాణ్యమైన విద్యను అందించారండి దేశంలో. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇవాళ పేపర్లో చూసి మూర్చిపోయా, స్విగ్గీ జొమాటోల ద్వారా మద్యం డోరు డెలివరీ చేస్తారట. నమశివాయ నమశివాయ. మొత్తం అందరూ తాగచ్చమ్మా, ఆడ మగ భేదమే లేదు, హాయిగా ఇంటికి వస్తూ ఉంటాయి. పైగా ఎంత కావాలంటే అంత తెప్పించుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించుకోవచ్చు. స్విగ్గీ జొమాటో వాడు మద్యం పట్టుకొచ్చాక ఇంకా తాగని వాడే వాడు ఉంటాడు. అసలు రాత్రి పగలు తాగడమే పని. సగం తాగి సీసా అక్కడ పెడతాడు, కొడుకు తాగుతాడు, సరిపోతుంది. వంశపరంపరాభివృద్ధిరస్తు. అంటే ఏమవుతుంది కలియుగంలో? ఎందుకింత బాధపడుతున్నానంటే మొదటి ప్రార్థనలోనే అమ్మ బతకలేకపోతున్నానమ్మా, తిరిగి నీ ఒళ్ళోకి లాగేసుకో తల్లి నన్ను నేను ఎందుకన్నాను అంటే బతకలేకపోయేది ఎందుకు? ఇలా ఉంటే ఎలా బతుకుతామండి? నేను నా కొడుకుని కాపాడుకున్నానమ్మా, నా మనవరాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియట్లా. ఏదో కష్టపడి భార్యాభర్త నానా యాతన పడి ఇద్దరు కొడుకుల్ని పెంచి పెద్ద చేశాము. మనవాళ్ళు మనవరాళ్ళు పుడుతుంటే వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు చేయగలరా, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇదే భయం. కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళ పిల్లలు కూడా మన కళ్ళ ముందు ఉన్నారు కదా, ఏమైపోతారు? ఇలా 3 ఏళ్ల పిల్ల, పసిపిల్ల ఇలా ఆడుకుంటుంది, రేపు పొద్దున్న పెద్ద అయితే ఎలా ఉంటుందో, అసలు దీన్ని ఇలా ఉండనిస్తారా? భయంగా ఉంటుంది మనస్థితి. అందుకే శిశువైని యుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై లోకములెల్ల నాకములుగా భావంబులో దోచి నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాజ్యంబులం చూడ ఈ పశుతత్వము భయము గొల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం వదే అని మా అమ్మను ప్రార్థించా. మళ్ళీ నీ ఒళ్ళోకి లాగేసుకోమ్మా, నీ ఒళ్ళోకి లాగేసుకోమ్మా. మరి ఏం చేస్తామండి? లోకమంతా భయం 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 అయిపోతే తల్లి ఒళ్ళోకి తల్లి గర్భంలోకి వెళ్ళిపోవలసిందే కదా. భారతంలో, వ్యాస భారతంలో ద్రోణ పర్వంలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. సాత్యకి యుద్ధం చేస్తూ ఉంటాడు, అర్జునుడిని చేరుకోవడానికి, సైంధవుడిని వధించడానికి అర్జునుడు వెళ్ళిపోతాడు. సాయంత్రం 5:30 అయింది, 6 గంటల్లోగా చంపకపోతే అగ్నిప్రవేశం చేయాలి. అంత విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు అర్జునుడు. అరగంటలో చంపాలి, ఇంకా బోళ్ళు ఉన్నారు సైన్యం అక్కడ. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు, ఈయన వెడుతున్నాడు. ఆయనకి తోడుగా సాత్యకి వెడతాడు. సాత్యకి వెడుతుంటే దుశ్శాసనుడు అడ్డం పడతాడు, సాత్యకిని అడ్డుకుంటాడు, వాడిని చెతగొట్టి పంపేస్తాడు సాత్యకి దుశ్శాసనుడు. దుశ్శాసనుడు పారిపోతూ ఉంటే విచిత్రంగా ద్రోణాచార్యులు ఎదురవుతాడు. ఏమిటి దుశ్శాసన, ఎక్కడికి పారిపోతున్నావని ఎప్పటి నుంచో అందాం అనుకున్న మాటలన్నీ అప్పుడు అనేశారండి. సాయంత్రం 5:45 ఎప్పటి నుంచో దుశ్శాసనుడిని దుర్యోధనుడిని తిట్టాలని ద్రోణాచార్యులకి సరదా. ఎందుకంటే చచ్చాడు ఆ బ్రాహ్మణుడు వీళ్ళతోటి, వీళ్ళ కోసమే కదా తప్పు చేసింది. లేకపోతే ద్రోణాచార్యుడు తప్పు చేయడు. ఏకలవ్యుడు వేలు కోసింది అర్జునుడు కోసం, ద్రౌపదీ వస్త్రాభరణుడు నోరు మూసు కూర్చుని దుర్యోధనుడు కోసం, దుశ్శాసనుడి కోసం. ఈ యథ ఉద్యోగం లేకపోతే, వీళ్ళకి నేను బానిసగా ఉండాల్సిన అవసరం లేకపోతే ఏకలవ్యుడు వేలు కోయించి పాపం ఎందుకు తెచ్చుకోవాలి? నేను అర్జునుడి కోసమే కదా చేసింది. ఆయనకేం కలిసి వచ్చింది దానివల్ల? అప్రతిష్ట కలిగిన గురువులా అయిపోయాడు తప్ప. తనని చంపుతాడు అని తెలిసి కూడా ధృష్టద్యుమ్నుడికి విద్య నేర్పాడు ద్రోణాచార్య. ఇది సచ్ ఎ టీచర్. జగద్గురు అంటే ద్రోణాచార్యుడు నిజంగా. ఆయన ఔన్నత్యం ఆయనకు ఉందండి. ఆయన చంపుతాడని తెలుసు. ధృష్టద్యుమ్నుడు అందుకోసమే పుట్టాడు, వీడు నన్ను చంపడానికి పుట్టాడు. అయినా నేను చదువు నేర్పాలి, వాడు క్షత్రియపుత్రుడు, అడ్మిషన్ ఈజ్ గ్యారంటీ. అది యుద్ధ విద్య నేర్పాడు పాపం. తను చంపడానికి వచ్చేవాడికి కూడా విద్య నేర్పిన వాడికి అమాయకమైన గిరిజన బాలుడు వేలుకోయాల్సిన అకత్యం ఎందుకు వచ్చింది? ఈ అర్జునుల వారి గురించి, వీడు అసూయ గురించి. అంచేత మనం ఉద్యోగం చేసేటప్పుడు సరైన చోట చేయకపోతే, వాడు చెప్పిన ప్రతి వెధవ పని మనం చేస్తే వాడు పదవిలోంచి దిగుతాడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? కటకటాలు 7 చలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటాం. జరుగుతున్న భాగవతం చూస్తున్నారు కదా చాలా చోట్ల.
వాళ్ళు సంతకం పెట్టమన్న చోటల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు పెట్టేస్తే వీళ్ళ పదవులు దిగిపోయి వీళ్ళు వెళ్ళిపోతారంట. తర్వాత లోపలికి వెళ్ళేది వీళ్ళేగా. అందుకే అప్పటి నుంచి ద్రోణాచార్యుడు దగ్గర జరుగుతుంది. అందుకే ఆయన మంట కడుపులో ఉంది పాపం. అందుకని దుశ్శాసనుడు కనపడగానే ఎక్కడికి పారిపోతే ద్రౌపది నన్ను మాట్లాడినప్పుడు ఏమైంది? వస్త్రాపహరణం జరుగుతుంటే దుర్మార్గుడు ఆరో మొగుడిని వెతుక్కోమని చెబుతావా? ఇప్పుడు సాత్యకి బాణాలకే ఇలా ఉన్నావు కదా, అర్జునుడు బాణాలు తగిలితే ఏమవుతావురా, భీముడు బాణాలు తగిలితే ఏమవుతావురా, బుద్ధి ఉందా అన్నాడు. అంటూ ఏమన్నాడు తెలుసా? ప్రవిశ్య గాంధారీ గర్భం దుశ్శాసన, పాండవుల నుంచి తప్పించుకోవడానికి నీకు మరో చోటు లేదు, నీ తల్లి కడుపులో మళ్ళీ దూరు అంటాడండి ఆశ్చర్యకరంగా. ప్రవిశ్య గాంధారీ గర్భం ప్రవిశ, గాంధారి గర్భంలోంచి పుట్టుకొచ్చావు కదా, అందులోనే ప్రవేశించు. అంచేత అత్యంతమైన ప్రమాదకరంగా లోకం మారిపోతే మనకి మళ్ళీ రక్షణ కల్పించి తల్లి గర్భమే, ఇంకేముంది కనుక. ఇప్పుడు ఆ గర్భంలోంచి బయటికి రావడమే కానీ లోపలికి వెళ్ళే అవకాశం లేదే, ఎన్ని ఆపరేషన్లు చేసినా. అందుకని జగన్మాతృ గర్భం, శ్రీకృష్ణ పరమాత్మ గర్భంలో మనం ఉన్నాము అని భావించడం ఒక్కటే మార్గం, వేరే మార్గం. ఎప్పుడు భయం కలిగినా బాధ కలిగినా పరమాత్మ గర్భంలో ఉన్నాం, మనకేమిటి? దాంట్లో ప్రత్యేకించి ప్రవేశించే ఉన్నాం. ఆ భావన మనస్సులో నెలకొనేలా చేసుకోవాలి. అదే ఇక్కడ చెబుతున్నారు ఆయన. త్రైవిష్ట పరిపు వీరఘ్నం, అన్ని గుణాలు మనలోనే ఉన్నాయి. ఆ దేవగుణాలకు శత్రువులు రాక్షసులు. ఆ రాక్షసుల్ని, మనలో ఉండే రాక్షస గుణాలని మనం సంహరించాలి అంటే కృష్ణనామస్మరణ చెయ్యాలమ్మా, మరో మార్గం లేదు. అన్ని గుణాలు మనస్సులోంచే పుడుతున్నాయి కదా. ఆ మనస్సులో భగవన్నామస్మరణ పెంచామనుకోండి, చెడ్డ ఆలోచన ఎందుకు వస్తుందండి? మంచి ఆలోచన వస్తుంది. అప్పుడు అప్రయత్నంగానే క్షితిభారఘ్నం, రాక్షసులు తగ్గిపోతే భూభారం కూడా తగ్గిపోతుంది. ఇంకా రిపు వీరఘ్నం క్షితిభార